హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్ అయిందా లేదా ఎలా తెలుస్తుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్షన్ చేశాను. సో సుమారు ఒక 10 days అయితే గడుస్తుంది. సో ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ అయింది. ఇప్పుడు పిఎఫ్ కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అసలు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అయిందా లేదా ఎలా చూడాలనేది చాలామందికి సందేహం అయితే ఉంటుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అయిన తర్వాత ఈపీఎఫ్ నుండి మనకు ఎటువంటి నోటిఫికేషన్ మెసేజ్ అనేది రాదు. యువర్ డేట్ ఆఫ్ బర్త్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని మెసేజ్ వస్తేనేమో మనకు తెలుస్తుంది, ఓకే డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ కరెక్షన్ అయింది అని. కానీ ఎటువంటి మెసేజ్ అనేది రాదు. ఇన్ కేసు రిజెక్ట్ అయినా కూడా రిజెక్ట్ అయినట్లు జాయింట్ డిక్లరేషన్ అని మనకు ఎటువంటి మెసేజ్ రాదు ఈపీఎఫ్ నుండి. సో ఇప్పుడు ఎలా చూడాలో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు తెలిసిందే యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, అలానే క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, తర్వాత పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే జాయింట్ డిక్లరేషన్ ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను వీరికైతే 24th మేకి అయితే నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసం ఇక్కడ నేను రిక్వెస్ట్ అనేది పెట్టాను ఈపీఎఫ్ ఆఫీస్ హైదరాబాద్. సో ఇక్కడ మనకు ఈపీఎఫ్ ఆఫీస్ అప్రూవ్ చేసినట్లయితే ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. అంటే మెసేజ్ అంటే మనకు మొబైల్కి మెసేజ్ రావడం కాదు, ఇక్కడ మనకు ఒక మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎక్స్పెక్టెడ్ బై హైదరాబాద్ ఫీల్డ్ ఆఫీస్ రిమార్క్ రికమెండెడ్ టు అప్రూవ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ వారు అప్రూవ్ చేశారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చూపిస్తున్నారు. ఇది న్యూ ప్రాసెస్. సో జాయింట్ డిక్లరేషన్ అనేది ప్రస్తుతం ఫిజికల్గా పిఎఫ్ ఆఫీస్లో మనం ఫామ్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం కదండి, అలా అయితే ప్రస్తుతం తీసుకోవట్లేదు. సో ఆన్లైన్లోనే మనం ఈ కరెక్షన్ అనేది తీసుకుంటున్నారు అన్నమాట. సో ఆన్లైన్లో ఇక్కడ నేను పెట్టాను. మనకైతే ఒక 10 days 1 week లోపే కరెక్షన్ అనేది జరిగింది. సో అందరికీ ఇలా కరెక్షన్ అవుతుంది అనేది లేదు. ఎందుకంటే నేను కనీసం ఒక 10 మందికి నేను ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే ఒక 2-3 మనకు ఆన్లైన్లో కరెక్షన్ అవుతుంది. ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి లేకపోవడం వల్ల. అందరి దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. ఎందుకంటే కొందరి ఓల్డ్ అకౌంట్స్ అప్పుడున్నటువంటి డాటా వేరుంది, ఇప్పుడున్న ఆధార్లో డాటా వేరే ఉంది, వారి యొక్క 10th క్లాస్లో డాటా వేరే ఉంది, పాన్ కార్డు పైన డాటా వేరే ఉంది. సో ఇటువంటి ప్రాబ్లం వల్ల చాలామందికి ఆన్లైన్లో కరెక్షన్ అనేది కావడం లేదనమాట. ఇప్పుడు కరెక్షన్ అయింది కాబట్టి పిఎఫ్ అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వరకు ఎలా ఎర్రర్ మెసేజ్ వచ్చేది అనేది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఒక ఐడియా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదివరకు ఫామ్ 31 మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా రెడ్ కలర్లో ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఏంటి, మీ ఆధార్లో ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ ఈపీఎఫ్లో ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, జెండర్, సో ఇటువంటివి మ్యాచ్ కావట్లేదు అనేసి మనకు డైరెక్ట్ ఎర్రర్ మెసేజ్లోనైతే చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఎవరికైతే చూపిస్తూ ఉంటుందో వీరు తప్పనిసరిగా బేసిక్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకొని అప్డేట్ చేసుకుని తర్వాత మనము పిఎఫ్ అప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో. ఇలా ఉంటే ఆన్లైన్లో మనము ఆప్షన్ రాదనమాట అప్లై చేయడానికి. ప్రస్తుతం ఫిజికల్ ఫామ్స్ కూడా ఏవి తీసుకోవడం లేదు. మరి ఈపీఎఫ్ ఆఫీస్ ఎందుకు ఇలా చేస్తుందో తెలీదు. ఎందుకంటే ఫిజికల్ ఫామ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కొందరు వేరే చోట ఉంటారు, వాళ్ళ పిఎఫ్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, లేదంటే వాళ్ళ ఉన్నటువంటి హోమ్ టౌన్ వేరు ఉంటుంది, వాళ్ళు వర్క్ చేసే వర్క్ ప్లేస్ వేరే ఉంటుంది. అటువంటిప్పుడు అందరూ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేరు. అటువంటిప్పుడు ఈజీ టు యాక్సెస్ ఏంటంటే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళడం. కానీ పిఎఫ్ ఆఫీస్లో మరి ఎందుకో ఏమిటో మరి వాళ్ళ యొక్క విధానం ఏంటో మనకు అర్థం కాదు. సరైన రెస్పాన్స్ అయితే చాలా తక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఫిజికల్ ఫామ్స్ అయితే తీసుకోవట్లేదు, కానీ 2-3 months తర్వాత అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా మీరు ఎవరైనా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఉంటే ఫిజికల్ ఫామ్స్ రీసెంట్గా సబ్మిట్ చేసి ఉంటే ఈ మే మంత్లో ఎవరైనా సబ్మిట్ చేస్తే కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఫిజికల్ ఫామ్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి కూడా జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసి కరెక్షన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.